గాక ఆమేన్. కృపయు కనికరమును సమాధానమును దేవుడు మీకును మీ కుటుంబాలకును విస్తరింపచేయునుగాక ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ చదవబడిన భాగంలో నుంచి కొద్ది మాటలను మనము ధ్యానం చేసుకుందామండి. దేవుని బిడ్డలారా, ఆమోసు ద్వారా దేవుడు ఆనాటి ఇశ్రాయేలు ప్రజల మీదకి రాబోతున్న తీర్పు గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. గమనించినట్లయితే ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరంలో వారు పాడు పాటలు ఆ దినమున ప్రలాపములగును, శవములు లెక్కకు ఎక్కువగును, ప్రతి స్థలమందును అవి పారవేయబడును, ఓరకుండుడి. దేవుని బిడ్డలారా, దేవుడు ఆమోసు ద్వారా తెలియజేస్తున్న మాటలు, దేవుని తీర్పు వచ్చినప్పుడు మరి ఏం జరగబోతుందో, ఎలా ఉంటుందో, శవములన్నీ కూడా లెక్కకు విస్తారములుగా ఉంటాయి, ఎక్కడ పడితే అవి పారవేయబడతాయని, అలాగే వారు పాడిన పాటలు రోదనముగా, మందిరములలో వారు పాడిన పాటలు రోదనముతోగా చేయబడతాయి అని రాయబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, దీనిలో మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా పాపానికి దేవుని తీర్పు తప్పదని తెలియజేస్తూ ఉంది. పాపము చేసినప్పుడు, దేవునికి విరోధముగా మనము పాపము చేసినప్పుడు ఆ పాపానికి మరి తప్పకుండా దేవుని తీర్పు వస్తుంది అని తెలియజేస్తూ ఉన్నది. బైబిల్ గ్రంథంలో దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు అనేక సార్లు హెచ్చరించినా కానీ వారు పాపము చేయుచూ వస్తూనే ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నాడు, మీ పాపానికి తీర్పు ఏంటంటే మీ జీవితంలో సంతోషము దుఃఖముగా మార్చబడుతుంది అని చెప్పేసి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పాపమునకు తప్పకుండా తీర్పు వస్తుందని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, మీరు పడుతున్న సంతోషమునకు మరి ఆ సంతోషము దుఃఖముగా మార్చబడుతుందని దేవుడు వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో గమనించండి. దేవుని బిడ్డలారా, మరి లేఖన భాగంలో మనం గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక మాట రాయబడతా ఉంది. మోసపోకుడి, దేవుడు ఎక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. వారు పాపాన్ని విత్తుతూ ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు పాపమును విత్తుతూ ఉన్నారు కనుక పాపాన్నే కోసుకుంటారు, ఆ పంటనే కోసుకుంటారని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుడు ఎక్కిరించబడేవాడు కాదు. మోసపోకుడి. దేవుని బిడ్డలారా, నువ్వు ఏమి విత్తుతావో అదే కోసుకుంటావు. మంచి విత్తితే మంచి కోసుకుంటావు, చెడు విత్తితే చెడును కోసుకుంటావు. దేవుని బిడ్డలారా, గమనించండి. ఇశ్రాయేలు ప్రజలు పాపాన్ని విత్తుతున్నారు కనుక మీరు పాపాన్నే కోసుకుని దానికి కలిగిన తీర్పును మీరు పొందుకుంటారని దేవుడు వారికి హెచ్చరిక చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా అపుస్తులైన పౌలు రోమా సంఘానికి 6వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ దేవుని మాటలు ఇలాగా 23వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, ఎలా అనగా పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపానికి తీర్పు ఉంది, కానీ పాపానికి వచ్చే ఫలితం ఏంటంటే మరణము. పాపం వల్ల వచ్చి జీతము మరణము. దేవుని బిడ్డలారా, ఈనాటి గమనించండి, దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే మరి పాపము మరణాన్ని తీసుకొస్తూ ఉంది, కానీ ఆ మరణం నుండి, పాప మరణం నుండి తప్పించడానికి క్రీస్తు యేసు వారి లోకానికి వచ్చాడు. కనుక పాపమునకు ఆయన ప్రాయశ్చిత్తంగా సమస్త మానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు.
ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు యేసయ్య అంటున్నాడు, నా యొద్దకు వచ్చు వాడిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేసేవాడిని కాదు. ఆయన దగ్గరకు వచ్చి పశ్చాత్తాపపడి నీ పాపాలను ఒప్పుకున్నట్లయితే నిశ్చయంగా దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ జీవితంలో గొప్ప మేలుతో నింపుతాడు. ఈ భాగంలో మరి ఒక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, లోక సుఖాలు శాశ్వతమైనవి కావు అని ఆమోసు ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు. సుఖంగా బ్రతుకుతున్నారు, దోచుకొని మరి దరిద్రులను మోసం చేసి వారు సంపాదించి సుఖంగా ఉండాలని అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు సుఖంగా ఉన్న దానిని నేను దుఃఖంగా మారుస్తాను. అంటే లోక సుఖాలు శాశ్వతమైనవి కావనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ లోకంలో మనం అనుభవించే సంతోషాలు, సుఖాలు అవి శాశ్వతమైనవి కావని, దేవునికి విధేయత కలిగి జీవించే ఆనందమే నిరంతరము ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి విరోధంగా చేస్తూ నడుచుకుంటూ మనం అనుభవించే సుఖాలు, మనం అనుభవించే ఆనందాలు ఇవి శాశ్వతమైనవి కావనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి విధేయత కలిగి నడుచుకునే వలన కలిగే ఆనందమే స్థిరంగా ఉంటుందనే విషయాన్ని మనం గమనించాలి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివినట్లయితే, దేవుని మాటలు సామెతల గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుని వాక్యము, ఒకడు నవ్వుచుండినను హృదయమందు దుఃఖముండు వచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. జ్ఞాని అని సొలొమోను, ఒకడు నవ్వుచుండినను, వాడు హృదయంలో దుఃఖము ఉంటుందని, దుఃఖము హృదయమున దుఃఖము ఉండవచ్చును, సంతోషము తుదకు వ్యసనమగును. వారు లోకంలో ఉన్న పేదలను, దరిద్రులను దోచుకొని సంతోషపడుతూ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, లోకములో సుఖములు శాశ్వతమైనవి కావని దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చివరిగా మనం గమనించినట్లయితే పశ్చాత్తాపానికి ఇదే సరైన సమయం అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. దేవుని తీర్పు రాకముందే చూడండి, దేవుడు అక్కడ తీర్పు ప్రకటిస్తున్నాడు. ఆ తీర్పు రాకముందే పశ్చాత్తాపపడి మనం దేవుని వైపు తిరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు సమయము నీ మీదకి రాకముందే, దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకముందే మన పాపములు గ్రహించుకొని, మన పాపములు తెలుసుకొని పశ్చాత్తాపపడి దేవుని వైపు తిరిగినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని అంగీకరిస్తాడు. రాబోయే భయంకరమైన ఉగ్రత నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. క్రీస్తు యేసులోనికి మనం వచ్చినప్పుడు వాక్యము తెలియజేయబడుతుంది. రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం 1వ వచనములో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. నువ్వు దేవుళ్ళకు వచ్చి క్రీస్తులోను నడుచుకున్నట్లయితే శిక్ష నుండి తప్పించుకునే పరిస్థితులు నీ జీవితంలో కలుగుతాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. బైబిల్ గ్రంథములో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్న విషయాలు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6-7 వచనాలు మనం చదివినట్లయితే, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంలో ఉండగానే ఆయనను వేడుకొనుడి. భక్తిహీనులు తమ మార్గము విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని బిడ్డలారా, గమనించండి, ఆయన దొరుకు సమయంలోనే వెతకాలి, ఆయన సమీపముగా ఉండగానే వేడుకోవాలి. నేడు అందరికీ ఆయన సమీపంగా ఉన్నవాడు. నీ కులం ఏదైనా, నీ మతం ఏదైనా, నువ్వు వెళుతున్న మార్గం ఏదైనా కానీ
ఆయన అందరికీ సమీపంగా ఉన్న దేవుడు కనుక ఈ ఉదయకాల సమయంలో ఆయన మరి దొరుకు కాలంలోనే వెతకాలి. ఆయన సమీపంగా ఉండగానే వేడుకోవాలి. భక్తిహీనులు తమ మార్గాలు విడిచిపెట్టాలి. మరి దుష్టులు తమ తలంపులు మానుకోవాలి. భక్తిహీనమైన మార్గంలో నుంచి, దుష్టమైన తలంపుల నుంచి మనం మానుకొని యెహోవా వైపు తిరిగిన ఎడల, దేవుడు ఇక్కడ ప్రవక్త అయిన యెషయా ద్వారా వాగ్దానం ఇస్తా ఉన్నాడు. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఎంత చక్కని మాట. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ పాపములు మానివేసి పశ్చాత్తాపపడి నీ అక్రమములను, అవిధేయతలను, నీ యొక్క మరి దేవునికి విరోధంగా చేసుకుంటున్న అపరాధములని విడిచిపెట్టి యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. రెండు విషయాలు ఇక్కడ మరి ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగితే ఆయన నీ మీద జాలి పడతాడు. తండ్రి జాలి పడినట్లు నీ మీద ఆయన జాలి పడతాడు. చూడండి దేవుని బిడ్డలారా, అలాగే ఇంకో మాట అంటున్నాడు, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. రెండు విషయాలు ఇక్కడ చెబుతున్నాడు. జాలి పడతాడు, క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచిపెట్టి మరి ఆస్తినంతా పాడు చేసుకొని ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నాడనే విషయము తండ్రికి తెలిసినా కానీ తండ్రి ఎటువంటి స్పందన లేదండి. ఎందుకంటే వాడు పశ్చాత్తాపపడాలి, వాడు మరి తండ్రి వద్దకు రావాలి అని తండ్రి ఎదురు చూశాడు. దేవుని బిడ్డలారా, వాడు తట్టుకోలేక వాడు తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఉన్నదంతా ఖర్చు చేసుకున్నాడు. ఆ దేశంలో మరి కరువు రాగా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నాడు, ఎంతో బాధపడతా ఉన్నాడు. అవన్నీ తండ్రికి ఒకవేళ తెలియవచ్చును కానీ తండ్రి వాడికి ఏ సహాయము చేయలేదు. తండ్రి వాడి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే మూర్ఖంగా, అవిధేయతగా, అజ్ఞానంగా తండ్రిని విడిచి కుమారుడు వెళ్ళిపోయాడు. ఈరోజు మనము పాపము చేస్తున్నామంటే దేవుణ్ణి విడిచిపెట్టి మనం పాపము చేస్తున్నాము కనుక మన అనేకమైన వేదనలు, బాధలు, శ్రమలు, దుఃఖములు, ఇబ్బందుల్లో అనేకులు పడుతూ ఉన్నారు. ఆ పరిస్థితులన్నింటిలోంచి నువ్వు విడిపించబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, నీవు దేవుని వైపు తిరిగి నా ఎడల ఆయన నీ మీద జాలి పడతాడు. ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు. చూడండి, తప్పిపోయిన కుమారుడు బుద్ధి తెచ్చుకున్నాడు, జ్ఞానం తెచ్చుకొని తండ్రి వైపు తిరిగాడు. తండ్రి మార్గంలో నడుచుకుంటూ తండ్రి ఇంటికి వచ్చాడు. తండ్రి చేసిన పని ఏంటంటే వాడి మీద కనికరపడి పరిగెత్తుకొని వాడి మీద కనికరపడి వాడిని హత్తుకొని వాడిని ముద్దు పెట్టుకొని అని రాయబడతాము. వాడి పాపములన్నింటినీ కూడా క్షమించి వేశాడు. మన పరలోకపు తండ్రి కూడా మనము ఆయన వైపు తిరిగినప్పుడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పకుండా ఆయన మనల్ని చేర్చుకుంటాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో పాపముననేది తేలికగా తీసుకోకూడదు. కారణం ఏంటంటే అది తీర్పును మన మీదకు తీసుకొస్తుంది. దేవుని హెచ్చరికలను మనము నిర్లక్ష్యం చేయకూడదు. దేవునికి విధేయత కలిగి జీవించాలని దేవుని మాటలు మనకు తెలియచేయబడతామని. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏ స్థితిలో ఉన్నా ఆయన వైపు తిరిగి ఆయన ఎద్దకు వచ్చినప్పుడు ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఆయన మన మీద కనికరపడతాడు. ఆయన మనల్ని క్షమిస్తాడు, మనల్ని అంగీకరిస్తాడు. కనుక దేవుని వాక్యం అంటుంది, పశ్చాత్తాపానికి ఇదే సరి అయిన సమయం. కనుక దేవుని బిడ్డలారా, దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నిన్ను చేర్చుకుంటాడు. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే అపోస్తులుడైన పేతురు కూడా అక్కడ ఒక మాట తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభువు సముఖమున నుండి
విశ్రాంతి కాలములు వచ్చినట్లును. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో నుంచి ప్రభు యొక్క మరి దేవుని పౌలు మరి పేతురు తెలియపరుస్తాను, అక్కడ ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును. దేవుడు మనకి విశ్రాంతినిస్తాడు, పాపము నుంచి మనల్ని విడిపిస్తాడు, క్షమిస్తాడు, మనల్ని చేర్చుకుంటాడు. కనుక తీర్పు రాకముందే పశ్చాత్తాపపడి దేవుని వైపు నువ్వు తిరిగినట్లయితే ఆయన నిన్ను చేర్చుకుంటాడు. చేర్చుకొని నీ జీవితంలో గొప్ప మేలుతో ఆశీర్వాదాలతో నింపుతాడు. అటువంటి కృపను ధన్యతను ప్రభు ప్రతి బిడ్డకు దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.